మచిలీపట్నం డ్రైవర్స్ కాలనీలో తలా రామకృష్ణ గారు వయసు 36 సంవత్సరాలు. ఇద్దరు ఆడపిల్లలు 6వ క్లాసు 4వ క్లాసు చదువుతున్నారు. అనుకోకుండా క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది రామకృష్ణ గారికి. మరి గత 7 సంవత్సరాలుగా మరి ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కుటుంబం చాలా దీన వ్యవస్థలో ఉంది. కీమోథెరపీ జరుగుతూ ఉన్నా సరే ఇవాళ నాటు వైద్యం ఖమ్మం నుంచి వైద్యం పొందుతూ ఉన్నారు. మరి అటువంటి స్నేహితులకి మేము ఉన్నామంటూ ఫ్రెండ్స్ అంతా ఆయనతో అయితే ఎవరైతే చదువుకున్నారో ఆ స్నేహితులందరూ కూడా వాళ్ళు ముందుకు వచ్చి మరి మామూలు సహాయ సహకారం అంటూ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం. మరి ముఖ్యంగా వాళ్ళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న మరి మాధవీలత గారు వారికి వచ్చేటువంటి జీతంలో నుంచి ఇవాళ ఈ కుటుంబానికి 2 నెలల పాటు సరిపోయేటువంటి రైస్ కట్టలు కానీ గ్రోసరీస్ అన్నీ కూడా ఆవిడ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ స్ఫూర్తి ఫౌండేషన్ యొక్క పిలుపు మేరకు ఈరోజు మంచి సేవా కార్యక్రమం నిజమైనటువంటి కుటుంబానికి అందే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో ఉన్నటువంటి సంస్థలు కానీ ఉదార స్వభావాల వ్యక్తులు ఈ కుటుంబాన్ని ఆదుకోండి. డ్రైవర్స్ కాలనీలో ఈ కుటుంబం ఉంటుంది. 2 ఆడపిల్లలు, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు రామకృష్ణ. కానీ మనంతా కూడా మీకు సైతం మేము ఉన్నామంటూ స్ఫూర్తి ఫౌండేషన్ పిలుపుతో ఈరోజు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. త్వరలోనే రామకృష్ణ కోలుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు స్ఫూర్తి ఫౌండేషన్ స్పందించినటువంటి ఆయన క్లాస్మేట్స్కి మాధులత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మచిలీపట్నంలో స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించి 1 ఇయర్ అవుతుందండి. ఈ 1 ఇయర్లోని చాలా కార్యక్రమాలు ఇలా నిజంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో, నిజంగా తినడానికి కూడా లేని ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవడం జరిగింది. ఇప్పటికే అంటే లంకిశెట్టి బాలాజీ గారి ఆధ్వర్యంలో మేము ఈ మోహన్ రావు గారికి క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు 2 పిల్లలు, వాళ్ళ వైఫ్ ఏమో వంట పనులు చేసుకుంటారు. మందులకు కానీ ఇంట్లో పరిస్థితి కానీ బాగోలేదని మా స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళని ఆదరిస్తే మేము ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా బందర్ జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు మాధవీలత గారని స్టాఫ్ నర్సు మా అక్కే. తను ముందుకొచ్చి ఒక 2 నెలలకి సరిపడా నిత్యావసర సరుకులు ఇస్తానని ముందుకొచ్చారు. సో ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం మాకు కూడా చాలా సంతోషకరం అండి. ఇంకేదైనా ఇలాంటి నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఎప్పుడు స్ఫూర్తి ఫౌండేషన్ ముందుంటుందని మాటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.